శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని 12 రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం, మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నాను ఎలా ఉంటుంది, నాకు విదేశాలకు వెళ్ళాలి, నాకు వీసా ఉందా, లేకపోతే నాకు రాజకీయంగా ఎలా ఉంది, ఏదో రకమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం. ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి, దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది. నేను అందుకే చెప్తున్నాను, మీ వ్యక్తిగతంగా 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది అంటారు. రైట్. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించండి. ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని నమ్మండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 25 ఎలా ఉంది అని చూస్తే, సూర్యుడు సింహరాశిలో కన్యలోనూ ఉన్నారు సెప్టెంబర్ 17 తర్వాత. అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నారు, సింహంలోనూ ఉన్నారు. గురువు మిథునంలోను, శుక్రుడు సింహంలోను, శని కుంభంలో వక్రీకరించి ఉన్నారన్నమాట. ఇది యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే, వృత్తి వారిగా తీసుకుంటే ఉద్యోగస్తులకి, ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అండ్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది, పనిచేస్తున్నటువంటి వారితో కూడా సహకారం ఉంటుంది, కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది. కాస్త వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే, కొత్త ఒప్పందాలు చేసే అవకాశాలు బాగున్నాయి సెప్టెంబర్ మాస ద్వితీయంలో. తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా కొంచెం కలిసి వచ్చే ఉన్నాయి. పాత స్టాక్స్ అంతా కూడా డేట్స్ అంతా క్లియర్ చేసుకుని ఇంటర్నేషనల్గా మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి, లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి. రైతులకి మంచి వర్షపాతం నుండి చక్కగా పంటలన్నీ కూడా పండే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మాత్రం కాస్త మిశ్రమ ఫలితంగా ఉంది. ఇక కుటుంబానికి వచ్చినప్పటికీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, సంతాన విషయంలో వాళ్ళ చదువులో మంచి ఫలితాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆస్తి గొడవలు వచ్చే అవకాశాలు కాస్త ఉన్నాయి. ఇవి కాస్త జాగ్రత్త పడవలసినటువంటి విషయం. కోర్టు వ్యవహారాలు కొంచెం అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. మీ యొక్క బీమా కానీ, లేదా మీరు యొక్క ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్స్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి అని కూడా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం, విదేశీయ విద్యార్థులకు వీసాల ద్వారా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతుందని చెప్పచ్చు. కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగం వారికి కొత్త అవకాశాలు, గౌరవం కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి కాస్త రక్తపోటు, బీపీ వంటివి, కంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఉన్నాయి అవకాశాలు, జాగ్రత్త పడండి. మరి ఈ నెల తీసుకోవాల్సినటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. రంగు ఎరుపు, పసుపు, కలిసి వచ్చే దిశ తూర్పు దిశ. ఈ నెలలో మీకు శుభదినాలంటే 2, 5, 9, 17, 23, 28. ఈ నెల మీకు చంద్రాష్టమం అంటే 12 మరియు 13వ తారీఖున జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజులు ఎవరి దగ్గర కూడాను మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లక్కీ నంబర్ 5 అని కూడా చెప్పచ్చు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చక్కగా హనుమంతుడికి ప్రదక్షిణం చేయండి, ఒక 19 ప్రదక్షిణాలు. ఆదివారం ఆదిత్య హృదయం, సూర్యారాధన చేయండి.
అందులోనూ ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఏం చేయాలంటే మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని, నువ్వుల నూనె దీపాన్ని మీ యొక్క ఇష్టదైవంలో, కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ మీకు కలిసి రావడానికి అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసి అందించడానికి సిద్ధంగా ఉన్న ఈ కరుంగాలి మాలను వేసుకోవడం వల్ల గ్రహదోషం తొలగి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉంటారు. విజయోస్తు.